నాకు బాగా ఆత్మీయుడు, తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప అవధానులు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు వెంకట కవులు. ఇవాళ మా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి ఎప్పుడూ సలహాలు ఇచ్చి నాకు సోదరుడిగా ఉండే కొప్పరపు కవుల యొక్క పీఠాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము కూడా మహనీయుల్ని సత్కరిస్తున్నటువంటి వ్యక్తి మా శర్మ. వారి యొక్క సందేశాన్ని వస్తుందిగా కోరుతున్నాను. మా శర్మ గారు. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరి సేయు భద్ర తాటంకములు దర్హాసరుచి ధగ ధగ వెలుంగ త్రయ్యంతవేణి పద్మధురాణి హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కమ్ర ముక్తాఫల అమల గగన వాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు ఐంద్రీం జాగ్రదుదగ్రమూల పదవీం ఐరమ్మదావాహనాం అంతస్తాంత్రిక వామదక్షిణ పద హ్రీంకార మధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటీం వందే వశ్యముఖీం మహాకవి సఖీం మంత్రాది దేవీశ్వరీం అంగవాం వచనభంగమాలినో సూరి సంసతి కృతపరాజయ సుబ్బరాయ రమణో మహాకవి వెంకటోగ యవయోగ ద్వయోగ పుర. సభకు నమస్కారము. ఆంధ్ర మేవ జయతే అన్నారు. సత్యమేవ జయతేలాగే, ధర్మమేవ జయతేలాగే ఆంధ్రం ఎప్పుడూ జయిస్తూనే ఉంటుంది. ఆంధ్రం అనగానే మనకు గుర్తుకొచ్చేది అవధానం. అవధానం తెలుగువాడి సొత్తు, అది మన ఆస్తి, అది మన సంతకం. అవధానం అంటే జ్ఞాపక శక్తి, ధారణ, చమత్కారము, ధోరణి, ధైర్యము ఇవన్నీ ఉంటేనే అవధానం అవుతుంది. అటువంటి అవధానం భారతీయ భాషల్లో ఎక్కడా లేదు. కన్నడ, తమిళంలో చేసినా కానీ తెలుగువారిది పైచేయి. అటువంటి అవధాన విద్యకి ఆలవాలయమైన గుంటూరులోనే ఆధునిక అవధానం పుట్టింది. మాడభూషి వెంకటాచార్యులు మొట్టమొదటగా ఆధునిక అవధానాన్ని సృష్టించారు. ఆ తర్వాత తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు ఆ బాటలు నడిచారు. కడిమెళ్ల వారి వరకు అది మహాప్రవాహంగా సాగింది. మాడభూషి కవీంద్రుడు మనసులో జనించి సహజ గంధములీను సరస విద్య తిరుపతి కవిజంట తిలకమ్ము దిద్దగా ఏనుంగునెక్కు నవీన విద్య కొప్పరంపు కవిజంట కప్పరంపు టాసువులు గుప్పించి ఎదిగిన గొప్ప విద్య 8 100 ఎన్నేని వేలుగా తీగసాగిన పద్య తీర్థ విద్య తెలుగు పద్యము నింటింట త్రిప్పు విద్య తెలుగు సంస్కృతి నిన్నేళ్లు నిలిపి విద్య ఎట్టి విశ్వభాషలైన లేనట్టి విద్య ధ్యానయోగము జ్ఞానయోగము మా అవధాన విద్య అని గర్వంగా మనం చెప్పుకోవడానికి మనకు అవధాన విద్య ఉంది. నందమూరి తారక రామారావు గారు కానీ తెలుగు గుర్తుకొస్తుంది. తెలుగు అనగానే నందమూరి తారక రామారావు గారు గుర్తుకొస్తారు. మన తెలుగువారు ఇలవేల్పు వెంకటేశ్వరుడు, మన తెరవేల్పు నందమూరి తారక రామారావు గారు, అన్నగారు గజల్ శ్రీనివాస్ గారు సత్సంకల్పంతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించారు. 22లో భీమవరం, రాజమహేంద్రవరం, ఇప్పుడు గుంటూరులో పుట్టింది, ఇప్పుడు వెలుగుతోంది. గుంటూరు కవుల నిలయము. శ్రీనాథుడు, తిక్కన, కొప్పరప కవులు, జాషువా, నన్నచోరుడు, వినుకొండ వల్లభరాయుడు అందరూ ఇక్కడ వాళ్ళే. కవుల పుట్టిల్లు సోదర కవులు అన్నట్టుగా ఈ గుంటూరులో తెలుగుదనము, కూచిపూడి, అవధానము, పద్యము, నాటకము, కథ ఇవన్నీ వెలిగే ఈ ప్రాంతం ఇప్పటికీ విరాజిల్లుతుంది. తెలుగు యువతకు చేరాలి. మేము కూడా చిన్నప్పటి నుంచి ఆ పద్యాలు, తెలుగు భాషా సాహిత్యం తెలియటం వల్లే ఈరోజు ఇక్కడ నిలబడగలిగాము. ఈ యువత కూడా రేపు నిలబడాలంటే తెలుగు నిలబడాలి. మనందరం ఆ తెలుగు వెలుగులో నడవాలి, వెలగాలి. నమస్కారం.